ఈసారి రాబోయేది సీమ టపాకాయ కాదు, ఆటం బాంబు పేల్తే అందరూ పోతారు. అలా ఉంటది మనకి రిలీజ్ కాబోయే సెకండ్ సాంగ్ అయితే. వినాయక చవితి పుణ్యవాణి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే అప్డేట్ అయితే వచ్చింది. అయితే అప్డేట్ అయితే ఇచ్చారు కానీ ఆ సాంగ్ ఎప్పుడు వస్తుందని అయితే డేట్ అయితే ఇవ్వలేదు. అయితే ఆ సాంగ్ అయితే మోస్ట్లీ సెప్టెంబర్ 25th అయితే రావచ్చు. మోస్ట్లీ 25th ఆ సాంగ్ అయితే వస్తుందంట. ఒకవేళ అంతకంటే ముందు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే అది 22nd గానీ 23rd గానీ రావచ్చు అంట. అంతేగాని 22nd కంటే ముందు అయితే సాంగ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఈ సెకండ్ సింగిల్ కి అయితే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోబోతున్నారు. అదేంటయ్యా అంటే జరగండి సాంగ్ కి ఎటువంటి ప్రోమో లేకుండా అయితే డైరెక్ట్ గా సాంగ్ అయితే వదిలేశారు. దానికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. ఆ సాంగ్ ఆల్రెడీ లీక్ అయిపోయి అందరూ వినటం కూడా మొదలు పెట్టేశారు కాబట్టి. కానీ ఇప్పుడు రాబోయే సాంగ్ అయితే ప్లానింగ్ ఇలా ఉండదు. ఒక 20 నుంచి 30 సెకండ్ గ్లింప్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అది కాకుండా ఈ సాంగ్ లో ఉన్న లిరిక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయంట. ప్రతి లైన్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కి ఎలివేషన్ ఇచ్చేలాగే రాశారంట. కాబట్టి ఈ సాంగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టెంట్ చార్ట్ బాస్టర్ అయితే అయి తీరిద్ది ఖచ్చితంగా. ఇంకా ఈ సాంగ్ గురించి పక్కన పెడితే ఇంకో విషయం కూడా ఉంది. అసలైన సినిమా స్టార్ట్ అవ్వక ముందు హీరో టైటిల్ కార్డ్ పడిద్ది కదా, అలాగే రామ్ చరణ్ గారికి అంతకు ముందు సినిమాల్లో కూడా టైటిల్ కార్డ్స్ అయితే పడ్డాయి. నాకు వాటిలో ఫేవరెట్ ఏంటయ్యా అంటే బ్రూస్లీ, వినయ్ విద్యారామ టైటిల్ కార్డ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వాటికి మించి ఒక స్పెషల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్ కార్డ్ ని సెట్ చేశారంట శంకర్ గారు ఈ సినిమాకి. ఇంకా మీరే ఊహించుకోండి అది ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఇంకా రీసెంట్ గా దిల్ రాజు గారి ఫ్యాన్స్ మీట్ లో ఏం చెప్పారంటే ఈ గేమ్ చేంజర్ సినిమా శంకర్ గారి కెరియర్ ని అలాగే రామ్ చరణ్ గారి కెరియర్ ని ఒక టర్న్ చేసిద్దంట. అంటే ఈ సినిమా మీద మన ప్రొడ్యూసర్ గారు అయితే అంత కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నాడు. ఈ మంత్ నుండి ఫ్యాన్స్ కి అయితే అప్డేట్స్ వస్తానే ఉంటాయి. సెకండ్ సాంగ్ బయటకు వచ్చాక దాని అవుట్పుట్ చూసాక మీకే తెలుస్తుంది ఎంత క్వాలిటీగా ఈ సినిమాని తీస్తున్నారో. నా కోరిక ఏంటయ్యా అంటే జరగండి సాంగ్ లా కాకుండా ఒక మంచి పర్ఫెక్ట్ స్టెప్ సెకండ్ సింగిల్ లో వదిలితే చాలు. ఇంకా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు దాంతో. ఇంకా లేటెస్ట్ గా ఏ అప్డేట్స్ వచ్చినా సరే నేను ఇన్స్టెంట్ గా వీడియో చేసి అయితే పెడతాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.